ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. త్వరలో జరగబోతున్న టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తుంటే, ఇక ఈ వీడియోలో 8th క్లాస్ సంబంధించిన ఇంపార్టెంట్ నానార్థాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెట్కు సంబంధించిన ఫ్రీ టెస్ట్లు అయితే మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. యాప్ను డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మరిన్ని వీడియోస్ నేను తీసుకురావడానికి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే మౌక్తికం అనే పదానికి క్రింద ఇచ్చిన వాటిలో ఏది నానార్థంగా లేదు అని అడుగుతున్నారు. ఓకేనా. ఆప్షన్ 1 ముత్యం, ఆప్షన్ 2 ఆకాశం, ఆప్షన్ 3 మేఘం, ఆప్షన్ 4 శంఖం. మౌక్తికం అనే పదం ఏదైతుందో ఈ పదానికి క్రింద ఇచ్చిన వాటిలో సరైన నానార్థం కానిది ఏదంటే ఆకాశం అన్నమాట. ఆకాశం అనేది మౌక్తికం అనే పదానికి నానార్థం కాదు. ముత్యం కానీ, మేఘం కానీ, శంఖం కానీ ఈ 3 ఆప్షన్స్ అయితే మౌక్తికం అనే పదానికి నానార్థాలుగా ఉన్నాయి. ఓకేనా. అదేవిధంగా మనకు ఏనుగు, కుంభస్థలం అనే 2 పదాలు కూడా మౌక్తికంకు నానార్థాలుగా ఉన్నాయి. ఏంటవి? ఏనుగు, కుంభస్థలం. ఈ 2 పదాలు కూడా మౌక్తికంకు నానార్థాలుగా ఉన్నాయి. మొత్తంగా 5 పదాలు అయితే నానార్థాలుగా ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. మౌక్తికం అనే పదానికి ఆకాశం అనేది కాదు, నానార్థంగా లేని పదంగా ఉంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అరిష్టం అనే పదానికి క్రింద ఇచ్చిన వాటిలో సరైన నానార్థాల జతగా ఏవి ఉన్నాయి అని అడుగుతున్నారు. ఓకేనా. అరిష్టం అనే పదానికి సరైన నానార్థాల జత ఏది? ఆప్షన్ 1 కీడు, తుమ్మ చెట్టు, ఆప్షన్ 2 మర్రి చెట్టు మజ్జిగ, ఆప్షన్ 3 కాకి ఈత చెట్టు, ఆప్షన్ 4 కుంకుడు చెట్టు మజ్జిగ. అరిష్టం అనే పదం ఏదైతుందో దీనికి సరైన నానార్థాల జత వచ్చేసి కుంకుడు చెట్టు మజ్జిగ. కుంకుడు చెట్టు మజ్జిగ అనేది అరిష్టం అనే పదానికి సరైన నానార్థాల జతగా ఉంది. సో ఫస్ట్ వన్ దాంట్లో కీడు సరైనది అయినప్పటికీ తుమ్మ చెట్టు కాదు. రెండో దాంట్లో మజ్జిగ సరైనది కానీ మర్రి చెట్టు కాదు. అదేవిధంగా మూడో దాంట్లో కాకి సరైనది అయినప్పటికీ ఈత చెట్టు సరికాదు. సో ఈ విధంగా జత అడుగుతున్నాడు కాబట్టి కుంకుడు చెట్టు మజ్జిగ అనేది సరైన జత. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. ఈ విధంగా మోడల్ అడిగే అవకాశం ఉంది. ఓకేనా. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. కుంకుడు చెట్టు మజ్జిగ అనేవి అరిష్టం అనే పదానికి సరైన నానార్థాల జతగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, వనము అనే పదానికి నానార్థం కానిది. సో వనము అనే పదం ఏదైతుందో దీనికి నానార్థ పదం ఏది కాదంటున్నాడు ఇచ్చిన దాంట్లో. ఆప్షన్ 1 జలము, ఆప్షన్ 2 అడవి, ఆప్షన్ 3 గుంపు, అదేవిధంగా ఆప్షన్ 4 వచ్చేసి సమూహం. సో వనం అనే పదం ఏదైతుందో దీనికి జలము సరైందే, అడవి సరైందే, సమూహం సరైందే. గుంపు అనే పదం ఏదైతుందో ఈ గుంపు అనే పదం వనము అనే పదానికి నానార్థం కాదు. సమూహం అవుతుంది, అడవి అవుతుంది, జలము అవుతుంది, గుంపు అనేది కాదు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, క్షీరము నానార్థం ఏమిటి? సో క్షీరము అంటే ఏ నానార్థాన్ని కలిగి ఉంది అంటున్నారు. ఆప్షన్ 1 వేప చెట్టు, ఆప్షన్ 2 మల్లె చెట్టు, ఆప్షన్ 3 మర్రి చెట్టు, ఆప్షన్ 4 జమ్మి చెట్టు. సో క్షీరము అనే పదం ఏదైతుందో దీనికి చూసుకున్నట్లయితే మర్రి చెట్టు అనేది మనకు సరైన నానార్థం అన్నమాట. మర్రి చెట్టు అనేది సరైన నానార్థంగా ఉంది దేనికి? క్షీరం అనే దానికి. అదేవిధంగా క్షీరం అనే పదానికి పాలు కానీ, నీళ్లు కానీ, పాలపిట్ట అనేవి మిగిలిన నానార్థాలుగా ఉన్నాయి. ఓకేనా. క్షీరం అనే పదానికి ఇంకేమున్నాయి? పాలు, నీళ్లు, పాలపిట్ట అనేవి కూడా నానార్థాలుగా ఉన్నాయి. ఓకేనా. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మర్రి చెట్టు అనేది సరైన నానార్థం. నెక్స్ట్ వన్, పావని అనే పదానికి సరైన నానార్థాల జత ఏమిటి? సో పావని అనే పదానికి క్రింది ఇచ్చిన వాటిలో ఏది నానార్థాల జత సరైనదిగా ఉందంటున్నారు. ఆప్షన్ 1 ఆవు, భీముడు, ఆప్షన్ 2 హనుమంతుడు, పార్వతి, ఆప్షన్ 3 గంగా, యమున, ఆప్షన్ 4 పవిత్రురాలు, సరస్వతి. సో పావని అనే పదం ఏదైతుందో ఈ పదానికి మనం చూసుకున్నట్లయితే ఆవు, భీముడు అనే పదాలు సరైన నానార్థాల జతగా ఉన్నాయి. పావని అనే పదానికి సరైన నానార్థాల జత ఏది? ఆవు, భీముడు. సో మిగిలిన ఆప్షన్లో చూసినట్లయితే పార్వతి మనకు సరైంది దీంట్లో. ఓకేనా. మనకు పావని దాంట్లో హనుమంతుడు సరైంది, పార్వతి సరికాదు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మూడో దాంట్లో చూసుకున్నట్లయితే గంగా సరైంది, యమున సరికాదు. అదేవిధంగా లాస్ట్ దాంట్లో పవిత్రురాలు సరైంది, సరస్వతి సరికాదు. సో ఇచ్చిన 2 కూడా సరైనవిగా ఉండాలి. సో అప్పుడు ఆప్షన్ సరైనదిగా ఉంటుంది. సో ఆవు, భీముడు 2 కూడా సరైనవే కాబట్టి పావని అనే పదానికి ఆవు, భీముడు సరైన జత అన్నమాట. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. జాగ్రత్తగా చదవండి. ఓకేనా. జాగ్రత్తగా మనకు ఆప్షన్ అనేది పెట్టండి. 2 ఆప్షన్స్ 4 ఆప్షన్స్ చదివిన తర్వాతనే ఆన్సర్స్ అయితే పెట్టడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్, కాలం నానార్థం ఏమిటి? సో కాలం అనే పదానికి సరైన నానార్థం ఏమిటి?
ఓకేనా, కాలం అనే పదానికి. ఆప్షన్ 1 పసిడి, ఆప్షన్ 2 ఇనుము, ఆప్షన్ 3 వెండి, ఆప్షన్ 4 ఇత్తడి. సో చాలా దగ్గరగా ఉంటాయి ఆప్షన్స్. కేర్ఫుల్గా అన్ని ఆప్షన్స్ చదివిన తర్వాతనే ఆన్సర్కి అయితే వెళ్ళండి. సో కాలం అనే పదం ఏదైతుందో ఈ పదానికి ఇనుము అనేది సరైన నానార్థం. ఇనుము అనేది సరైన నానార్థంగా ఉంది. ఓకేనా, పసిడి కాదు, వెండి కాదు, ఇత్తడి కాదు. ఇనుము అనేది సరైన నానార్థం దేనికి, కాలంకు. అదేవిధంగా కాలంకు ఇంకా మిగిలిన నానార్థాలు ఏంటి అని చూసినట్లయితే నల్లనిది, సమయం, మరణం. ఓకేనా, నల్లనిది, సమయం, మరణంతో పాటు ఇనుము కూడా నానార్థాలుగా ఉన్నాయి కాలం అనే పదానికి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, సుధా అనే పదానికి సరైన నానార్థాల జత ఏది? సుధా అనే పదం ఏదైతుందో దీనికి సరైన నానార్థాల జత అడుగుతున్నారు. ఆప్షన్ 1 పాలు నెయ్యి, ఆప్షన్ 2 అమృతం పాలు, ఆప్షన్ 3 సున్నం తెల్లనిది, ఆప్షన్ 4 నెయ్యి అమృతం. సో సుధా అనే పదం ఏదైతుందో ఈ సుధా అనే పదానికి మనకు సరైన జత నానార్థాల జత అమృతం పాలు. అమృతం పాలు అనేది సరైన జతగా ఉందన్నమాట. ఫస్ట్ దాంట్లో మనకు చూసుకున్నట్లయితే పాలు అయినప్పటికీ నెయ్యి కాదు, థర్డ్ దాంట్లో సున్నమైనప్పటికీ తెల్లనిది కాదు, ఫోర్త్ దాంట్లో అమృతమైనప్పటికీ నెయ్యి కాదు. సో ఈ విధంగా మనకు జత అనేది ఇస్తున్నారు. సో అమృతం పాలు రెండు కూడా సరైనవి కాబట్టి ఆప్షన్ 2 సరైనదనమాట. సుధా అనే పదానికి అమృతం పాలు సరైన నానార్థాల జత. ఓకేనా, నెక్స్ట్ వన్, చీకటి అనే పదానికి సరికాని నానార్థం ఏది? సో చీకటి అనే పదానికి సరికాని నానార్థం ఏది? ఆప్షన్ 1 నల్లనిది, ఆప్షన్ 2 దుఃఖం, ఆప్షన్ 3 రాత్రి, ఆప్షన్ 4 అంధకారం. సో చీకటి అనే పదానికి దుఃఖం సరైందే, రాత్రి సరైందే, అంధకారం సరైందే. సో చీకటి అనే పదానికి నల్లనిది మాత్రం సరికాదు. సో ఇచ్చిన టెక్స్ట్ బుక్ ఆధారంగా నల్లనిది అనే పదం అయితే నానార్థంగా లేదు. చీకటి అనే పదానికి నల్లనిది నానార్థంగా లేదు. సో జాగ్రత్తగా చూడండి, అంధకారం ఉంది, దుఃఖం ఉంది, రాత్రి ఉంది. సో నల్లనిది కాదు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, యాజ్ పర్ ది టెక్స్ట్ బుకే చెప్తున్నాను. ఓకేనా, మీరు మీనింగ్ తోటి థింక్ చేయకండి. నెక్స్ట్ వన్, మిసిమి అనే పదానికి సరైన నానార్థాల జత. మిసిమి అనే పదం ఏదైతుందో దానికి సరైన నానార్థాల జత అడుగుతున్నారు. ఆప్షన్ 1 కాంతి నవనీతం, ఓకేనా, ఆప్షన్ 2 కాంతి డబ్బు, ఆప్షన్ 3 సంపద చంద్రుడు, ఆప్షన్ 4 నవనీతం చీకటి. సో మనకు ఈ మిసిమి అనే పదం ఏదైతుందో దీనికి చూసుకున్నట్లయితే కాంతి నవనీతం అనే పదాలు సరైన నానార్థాల జతగా ఉన్నాయి. కాంతి నవనీతం అనే పదాలు సరైన నానార్థాల జతగా ఉన్నాయి. సో ఇంకొక మిగతా ఆప్షన్లో చూసినట్లయితే కాంతి సరైనదే, డబ్బు కాదు. మూడో దాంట్లో సంపద సరైనదే, చంద్రుడు కాదు. నాలుగో దాంట్లో నవనీతం సరైనదే కానీ చీకటి సరికాదు. సో ఈ విధంగా కాంతి నవనీతం అనేవి మిసిమి అనే పదానికి సరైన నానార్థాల జతగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, శక్తి యొక్క నానార్థాలు ఏమిటి? ఆప్షన్ 1 బలము, ఆప్షన్ 2 వనరు, ఆప్షన్ 3 పార్వతి, ఆప్షన్ 4 నెట్టు. సో శక్తి అనే పదం ఏదైతుందో దీనికి సరైన నానార్థాలు చూసినట్టయితే బలము, పార్వతి ఈ రెండు కూడా అవుతాయి. బలము, పార్వతి అనే పదాలు ఏవైతున్నాయో ఈ రెండు పదాలు శక్తికి నానార్థాలు అవుతాయి. ఈ రెండు పదాలతో పాటు సామర్థ్యం అనే పదం ఏదైతుందో సామర్థ్యం అనే పదం కూడా మనకు నానార్థంగా ఉంది శక్తి అనే పదానికి. ఓకేనా, వనరు, నెట్టు అనేవి కావు, నానార్థ పదాలు కావు శక్తికి. ఓకేనా, ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన నానార్థాలు అనమాట. టెట్కు సంబంధించిన ఫ్రీ టెస్ట్లు అయితే మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకోండి యాప్ను. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.